హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళి అక్కడ ఆ వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏపీ మరో బీహార్లా మారింది. ఏపీలో హత్యా రాజకీయాలు, దిగజారిన శాంతి భద్రతను చూస్తుంటే బీహార్ను తలపిస్తున్నాయి. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? రెడ్ బుక్ పాలన సాగుతుంది. లింగమయ్య హత్యతో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన మన ఆంధ్రప్రదేశ్ని మరో బీహార్ లాగా మారింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తాం. మీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఆ రోజున డాక్టర్ సుధాకర్ కరోనా టైంలో N95 మాస్కులు కావాలి, మీరు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న మాస్కులు మాకంతా సెట్ అవ్వట్లేదు, వీటి వల్ల మేము కరోనా పేషెంట్ చూడాలంటే దానివల్ల అవి మాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మంచి మాస్కులు N95 మాస్కులు ఇమ్మని చెప్పేసి వారు అడిగితే గవర్నమెంట్ని మీరు ప్రశ్నిస్తారా? గవర్నమెంట్ ఒక తప్పులు ఎత్తి చూపుతారా అన్న మీమాంస కోసం మీరు ఆయన్ని నడు రోడ్డు మీద చొక్కాలిప్పి మోకాళ్ళ మీద నిలబెట్టి హింసించి మరి అతని మీద ఇంకా అనేక రకాల కేసులు పెట్టి ఫైనల్గా ఆయన బలవంతంగా చచ్చిపోవడానికి కారణం మీరు కాదా? ఆ రోజున ఈ రాష్ట్రం బీహార్లా అనిపించలేదా? మరి పోతే కోడికత్తి శ్రీను 5 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. మీకు జస్ట్ చిన్న గాయం, చిన్న గాయంకి అతను మాత్రం 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఒక్కసారైనా కోర్టుకి వెళ్ళి మీరు ఏం జరిగిందని చెప్పి ఒకసారి కన్నా కోర్టు హాజరవుతే అతను బయటకు వస్తాడు కదా. కనీసం ఒకసారి కూడా కోర్టుకు వెళ్ళలేదు. ఈ పరిస్థితిని చూసి ఈ 5 సంవత్సరాలు అతను జైల్లో మగ్గిన విధానాన్ని చూసి ఈ ప్రజలందరూ కూడా మరి ఆ రోజున ఇది బీహార్ అనుకోలేదా? ఆ రోజు ఇది బీహార్ అని మీకు అనిపించలేదా? అలానే డాక్టర్ అచ్చెన్న గారు కడప జిల్లా పశు సంవర్ధక శాఖలో మంచి ఉన్నతమైన పోస్ట్ చేస్తున్నాడు. అతన్ని అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనుషులు కానీ, మీ వైసీపీ నాయకులు కానీ అడవుల్లోకి తీసుకెళ్ళి తీవ్రంగా హత్య చేస్తే ఆ రోజు ఇది బీహార్ లాగా అనిపించలేదా? ఇలానే ఎన్నో సంఘటనలు. మరిపోతే జడ్జి రామకృష్ణ గారిని మీ వైసీపీ రౌడీ మొక్కలు ఇంటికి వెళ్ళి కత్తులతో కర్రలతో బెదిరించి భయానకం సృష్టిస్తే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా అనిపించలేదా? ఇక అలానే చూసుకుంటే మాచర్లో ఒక ఘటన. ఆ రోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి విజయవాడ నుంచి టీడీపీ సంబంధించిన పెద్ద నాయకులు వచ్చారు అక్కడికి ఇదేంటని ప్రశ్నించడానికి. అక్కడున్న మీ తుర్కా కిషోర్ అనే వ్యక్తి పెద్ద ఇనప రాడ్లు తీసుకొని హత్య చేయబోతుంటే అప్పుడు మీకు ఈ రాష్ట్రం బీహార్ లాగా అనిపించలేదా? ఇంక ఇలానే చూసుకుంటే చాలామంది ఉన్నారు. మరి జాలయ్యని చంపుతున్నప్పుడు జై జగన్ అనమంటే ఆయన మాత్రం నాకు చనిపోయినా పర్వాలేదు కానీ నేను జై చంద్రబాబు, జై టీడీపీ అన్నాడు. పేక్ కోసారు. ఆ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ బీహార్ లాగా అనిపించలేదా? మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, పద్ధతిగా క్రమశిక్షణగా. అతని మీద మీకు ఏదో ఇదనిపించి అతన్ని తీవ్రంగా కొట్టి చంపేసి ఫైనల్గా ఒక ఇంటికి ఫుడ్ ప్యాకెట్ డోర్ డెలివరీ ఎలా వెళ్తుందో అలానే ఆయన్ని గోతంలో కుక్కి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు వేసినప్పుడు అప్పుడు మీకు అనిపించలేదా ఇది మరో బీహార్ అని? ఆ తర్వాత అతను జైల్లో ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు. ఆ తర్వాత జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత పర్తి దగ్గర మీ పక్కనే పెట్టుకొని ఆయన మీద చెయ్యేసి ఆప్యాయంగా చూస్తుంటే అంటే చంపిన వాళ్ళని, క్రిమినల్ని సీఎం గారు పక్కన పెట్టుకొని చేస్తున్నారంటే ఇది నిజంగా బీహార్ అని అప్పుడు ప్రజలందరూ నమ్మారు. అలా నమ్మారు కాబట్టే నిన్ను 11 స్థానాలకి పరిమితం చేసి 164 స్థానాల్లో నిన్ను ఓడించి పక్కన పెట్టారు. ఇంకా ఎలా మాట్లాడుతున్నావు, నోరు ఉంది కదా అని చెప్పేసి ప్రెస్ వాళ్ళు వచ్చి మైకి పెట్టారు, నీ సాక్షి పేపర్ ఉందని ఏది పెడితే అది మాట్లాడితే కుదరదు. పద్ధతి సంస్కారం నేర్చుకోండి. ఇక మీకు ఆ 11 కాదు కదా, ఒకటి కూడా ఉండదు భవిష్యత్తులో. ఓకేనా? గుర్తుపెట్టుకొని పద్ధతి సంస్కారం మార్చుకోవాలని చెప్పేసి మాజీ సీఎం గారిని కోరడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.